గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. విషయం ఏంటిదంటే, నిన్న మన క్లాస్మేట్ పేరాల శ్రీను వాళ్ళ కూతురు పెళ్ళికి మేము కొంతమందికి వెళ్ళడం జరిగింది. అక్కడ మన ఫ్రెండ్స్ అందరు కలుసుకోవడం చాలా అద్భుతంగా అనిపించింది. ప్రతి ఒక్కరం చాలా హ్యాపీగా ఫీల్ అయినాం. వెళ్ళిన వాళ్ళందరం కూడా చాలా సంతోషించినాం. కొంతమంది రాలేకపోయినారు, బ్యాలెక్ వస్తానని కూడా రాలేకపోయినారు. కానీ పోయిన వాళ్ళందరం మాత్రం మాకు మేము ఒకరినొకరు చూసుకోవడం వలన ఆ కలిగిన ఆనందం ఉంది. అది మేము ఆ రోజు అటు పోవడం వలన కొన్ని వందలు నష్టపోయి ఉండొచ్చు వారి వారి పనుల రీత్యా. కానీ లక్షలు పెట్టినటువంటి దొరకనటువంటి ఆనందం మాత్రం మాకు కలిగిందని నాకు అనిపించింది. నాకే కాదు, నాతో వచ్చిన ప్రతి ఒక్కరికి ఆ విధంగానే అనిపించింది. చాలా హ్యాపీ. ఇంకెక్కడైనా మళ్ళీ ఈ ప్రోగ్రామ్స్ జరిగినప్పుడు మళ్ళీ కూడా మనం అందరం కలుసుకోవాలని మేమందరం కోరుకుంటున్నాం. మేము అంటే మనందరం కోరుకుంటున్నాం. కానీ అది తీరే టైంలో హ్యాండ్ ఇవ్వడం చాలా బాధాకరంగా అనిపిస్తుంది. కానీ అది ఏం చేయలేకపోతున్నాం. ఎందుకు ఇట్లా జరుగుతుంది, అసలు ఏంటి? మరి మనము ఒక ప్రోగ్రాం గురించి, ఒక అకేషన్ గురించి మనం గ్రూపులో మెన్షన్ చేసినప్పుడు చాలామంది చూసి దాన్ని ఇగ్నోర్ చేస్తున్నారు. ఎస్ నేను వస్తా, నో నేను రాను, నాకు ఆ పని ఉంది, ఇట్లా ఏదైనా వాళ్ళు ఏదో ఒకటి ఆ మెసేజ్ చేసినట్టయితే మనము ఒక అంచనాకు రావచ్చు. కానీ లేదు, చూస్తున్నారు, ఏమీ చెప్పడం లేదు. వీళ్ళు ఏం చెప్తలేరు కదా అని చెప్పి మనం వాళ్ళకి పర్సనల్గా మెసేజ్ చేసినా వాళ్ళు ఎలాంటి ఆన్సర్ ఇవ్వడం లేదు. మరి ఇది కూడా కాదు, మనం ఫోన్ చేద్దామని ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదు చాలామంది. కొద్దిమంది లిఫ్ట్ చేసి కూడా మేము వస్తామంటున్నారు, కంపల్సరీ వస్తామంటున్నారు. తీరే టైంలో వాళ్ళు కూడా హ్యాండ్ ఇస్తున్నారు. అసలు ఎందుకు వస్తలేరు, అసలు వస్తున్నా లేదా టెన్షన్గా ఉంటుంది. ఇది బాగలేదు ఫ్రెండ్స్. చూడండి, అందరికీ పనులు ఉన్నాయి. కానీ కొందరికి మనందరం కలుసుకోవాలి, ఏదో చేయాలి, ఒక ఆప్యాయత అనురాగాన్ని పంచుకోవాలి అని కొందరికే ఉంది, అందరికీ లేదు. నో ప్రాబ్లం. లేని వాళ్ళు నాకు ఇష్టం లేదు, నేను ఏ ప్రోగ్రాంకు రాను, నన్ను పిలవద్దు అని చెప్పినా పర్వాలేదు. కానీ వీళ్ళకంటే మనకు బాధ కలిగేటువంటి విషయం ఏంటంటే, మేము వస్తాం, మేము చేస్తాం, ఏదో చేస్తాం అంటూ ముందుకు వచ్చినట్టే రావడం, వీళ్ళని చూసి మనమేదో పొంగిపోవడం, తీరే టైంలో వాళ్ళు చెప్పా పెట్టకుండా హ్యాండ్స్ ఇవ్వడం. ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? ఎప్పుడైనా మళ్ళీ కలిసిన్లు వాళ్ళని అడిగితే ఆ రోజు మాకేదో పని ఉండే అంటారు. ఆ పని ఉన్న విషయాన్ని అయినా మనకు చెప్పాలి కదా. నాకు పని ఉంది, నేను వస్తలేను బ్రదర్, నేను వస్తలేను అని ఏదో రకంగా చెప్తే మనము ఆ పోయిన ప్రోగ్రామ్ను మనం ప్రశాంతంగా వెళ్ళిన వాళ్ళైతే ఎంజాయ్ చేయవచ్చు. అట్లా కాకుండా ఎవరు వస్తారు అని చూస్తూ మనము చాలా టైంను వృధా చేసుకోవడం, టెన్షన్ పడడం. ఎవరైతే ఆ ప్రోగ్రాంకు బాధ్యత తీసుకొని ముందుకు వెళ్తారో వాళ్ళకు కూడా టెన్షన్ అవుతుందండి. నాకు పేరాల శ్రీను ఆ ప్రోగ్రాంకి అందరినీ నువ్వే తీసుకురా, నువ్వే చూసుకో అని నాకు చెప్పిండు. నేను ఎంతమందికి ఫోన్ చేసినా, ఎన్నిసార్లు చేసినా కొంతమంది వస్తా అంటారు, తీరే టైంకు ఫోన్ లిఫ్ట్ చేయరు. ఎట్లా వస్తారు, ఏంటిది, మీకు ఏమేమి, ఎక్కడికి వస్తారు, గోదావరికానికి ఏమైనా వెహికల్ పంపించాలా, ఏపీ అడిగినా లేదు మేము డైరెక్ట్ వస్తామంటారు. ఏదో అడుగుతారు. ఎందుకు ఇట్లా? మీరు ఏది ఉన్నా అది కరెక్ట్గా చెప్పడం, మనం ఎవరమైనా సరే కరెక్ట్గా చెప్పడం మంచిది భయ్యా. లేదు కాదు అంటే కాదు, అవుతుంది అంటే అవుతుంది, నష్టం ఏం లేదు కదా. మనకంటే లేడీస్ ఎంత యాక్టివ్గా ఉన్నారు చూడండి. ప్రతి ఫంక్షన్లో ప్రతిసారి లేడీస్ అందరు అటెండ్ అవుతూ వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో మనల్ని చూసినప్పుడు. వాళ్ళకేం పనులు లేవు, పాటలు లేవని మీరు అనుకుంటారేమో, కానీ కాదు ఫ్రెండ్స్. వాళ్ళకు పనులు ఉన్నాయి, పనులు ఉంటే కూడా పనులు పక్కన పెట్టొస్తున్నారు. వాళ్ళు పిల్లల దగ్గర కానీ, వాళ్ళ హస్బెండ్ దగ్గర కానీ వాళ్ళు పర్మిషన్ తీసుకొని, వాళ్ళు పర్మిషన్ ఇస్తే రావాలి. వాళ్ళు ఒక వారం ముందు నుండే మేమైతే ఖచ్చితంగా ఈరోజు ఈ ప్రోగ్రాంకి వెళ్ళాల్సిందే అంటూ పిల్లల దగ్గర, వాళ్ళ పని చేసే వాళ్ళైతే వాళ్ళ ఆఫీసుల్లో
వాళ్ళు పర్మిషన్ తీసుకొని పక్కా ఫిక్స్ అయ్యి వస్తున్నారు. పాపం వాళ్ళు గ్రేట్. మనకి ఎటువంటి అడ్డు లేకపోయినా సరే ఏదో ఒక పని కల్పించుకొని ఆ రోజు రాకుండా తప్పించుకోవడానికో, నిజంగానే పని ఉండో, సరే మీకు నిజంగా పని ఉంటే వెంటనే మీరు ఫోన్ చేసి నేను రావడం లేదు, ఏమనుకోవద్దు అని ఒక్క మాట చెప్పొచ్చు కదా. మనం చేయాలన్న కార్యక్రమాన్నైనా మంచిగా చేస్తాం కదా వెళ్ళిన వాళ్ళమైనా. అయితే నిన్న పేరాల శ్రీను కూతురు పెళ్లిలో మేము వెళ్ళింది, వెళ్ళిందంతా నేను ఫస్ట్ వెళ్ళినా, నా తర్వాత మరో ముగ్గురు లేడీసు, ఒకరు జెంట్స్, ఒక నలుగురు ఐదుగురమే కనబడుతున్నాం. వాళ్ళు వచ్చిన లేడీస్ ఏమంటున్నారు, మనం ఒక గిఫ్ట్ కొనాలి అంటున్నారు. వచ్చే వాళ్ళు ఎవరు, రాని వాళ్ళు ఎవరు, గిఫ్ట్ ఎంత పెట్టి కొందాం, పెద్ద మొత్తంలో కొందామా, మామూలుగా కొందామా, ఏం అర్థం కావడం లేదు. మరి ఎట్లా తీరా టైం వరకు చూసి అందరు వచ్చిన తర్వాత మనము సాదాసీదాగా ఈ యొక్క క్యాసే పెట్టడం జరిగింది. అట్లా కాకుండా మీరందరూ నేను ఇంతమంది వస్తాం మేము పక్కా అంటే మనం ఒక మంచి గిఫ్ట్, మనం గుర్తుండిపోయేటువంటి గిఫ్ట్ కొనిచ్చే వాళ్ళం కదా. 10th బ్యాచ్ వాళ్ళు ఇది తెచ్చిండ్రు అని చూపించుకునేటువంటి గిఫ్ట్ ఇద్దాం, అది చేయాలి. అట్లా లేక ఇవ్వాలి ఖచ్చితంగా అనేది ఏం కాదు. మనం ఒక మంచి ప్లాన్, ఒక అండర్స్టాండింగ్ ఉండేది. దీనికోసమే కాదు, మీరు డబ్బులు ఇవ్వనంటే ఇవ్వకపోయినా పర్వాలేదు, వస్తే వీళ్ళు వస్తారు హ్యాపీ, ఓకే మనం అనుకున్న వాళ్ళు అందరు వచ్చిండ్రు అని. ఎంతమంది ఫ్రెండ్స్, మీకే ఒక్కరికి అన్ని పనులేం లేవు, అంత నష్టమేం పోతలేరు, మీరు ముందే చెప్తున్నారు. నిజంగానే మీకు నష్టం జరుగుద్ది అనుకుంటే కొద్ది మంది మాత్రం సారీ ఫ్రెండ్స్ మేము రాలేకపోతున్నామని చెప్పడం జరుగుతూ ఉంది. ఆ చెప్పినట్టే మీరు కూడా చెప్పాలి. ప్రతిసారి అటెండ్ అయ్యే వాళ్ళు మళ్ళీ ఇప్పుడు కూడా అటెండ్ అవుతుంటారు, కొత్త వాళ్ళు ఎవరు వస్తలేరు. కారణం ఏంటిది, బిడియమా లేకపోతే బిజీయా? మరి అలాంటి వాళ్ళు అట్లనే చెప్పవచ్చు, నాకు బిజీ ఉంది, నేను ఈ ప్రోగ్రామ్స్ వీటికైతే రాలేను అని చెప్పితే పర్లేదు, మనమేం ఇంటిమేషన్ కూడా ఇవ్వం. అట్లా కాకుండా కరెక్ట్ టైం వరకు వస్తా అని తీరా టైంలో ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం, ఇది చాలా ఘోరం. చూడండి, నిన్న నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, మనం అందరం కలిసి ఉండాలని కోరుకునే కొద్ది మందే కనిపిస్తుంది మా దాంట్లో. మనం ఎవరికి అప్పులు అడగడం లేదు, అప్పులు ఇవ్వడం లేదు, ఎవరినో మోసం చేయడానికో ఏదో చేయడానికి కాదు ఇది. మనం కేవలం ఫ్రెండ్షిప్ను పంచుకుందామని ఆ తపన చాలా తక్కువ మందిలో ఉంది. నిజంగా నిన్న నేను చూసిన దాంట్లో జానీ మియా ఎంత డెడికేటెడ్ మనిషి అంటే, ఆయన ముందు మాటిచ్చిండు. మాటిచ్చిన తర్వాత అతనికి ఒక ఈవెంట్ ప్రోగ్రామ్ చేయాల్సి వచ్చింది అదే రోజు, నిన్ననే. ఆయన పొద్దున పెళ్ళికి వచ్చి పెళ్ళి అటెండ్ అయ్యి పెళ్ళి చూసుకొని మళ్ళీ వచ్చి ఆయన ఒక ఆర్కెస్ట్రా ప్రోగ్రామ్ తయారు చేసుకున్నాడు. అది ఎంత కష్టమైన పని. ఆయన ఒక ఆర్కెస్ట్రా ప్రోగ్రామ్ చేస్తుండంటే మార్నింగ్ వెళ్ళి అన్ని సెట్ చేసుకోవాలి, వర్కర్లను పిలుచుకోవాలి, స్టేజ్ తయారు చేసుకోవాలి, చాలా బిజీ ఉంటాడు. ఆయన డే అంతా కేటాయించాలి. కానీ అటువంటి సిచ్యువేషన్లో కూడా పేరాల శ్రీను బిడ్డ పెళ్ళి అనే కాదు, మనం అందరం కలుసుకుంటామనే ఉద్దేశంతో ఆయన పొద్దున్నే వెహికల్ బండి తీసుకొని వచ్చి అక్కడ స్పెండ్ చేసి ఒక లంచ్ టైం దాకా ఉండి, లంచ్ టైంకి అక్కడ నుండి మళ్ళీ గోదావరి కని నుండి 18 క్లైన్ కాలనీ నుండి బెల్లంపల్లికి వెళ్ళి, బెల్లంపల్లి నుండి ఆయన ఇన్స్ట్రుమెంట్స్ ఏమున్నాయో తీసుకుని మంచిర్యాల వచ్చి సాయంత్రం ప్రోగ్రామ్ చేసుకున్నాడు. చాలా గ్రేట్ ఆయనకి ఎందుకంత రిస్క్ తీసుకోవాలి? మన అందరం కలవాలనే, ఒకరికొకరం తోడు ఉండాలని ఆయన తపన. అంతగా మీరంత బిజీ ఉంటే రాకండి, కానీ అది కూడా రాను అని చెప్పండి. జయంతి చూడండి, జయంతి ఆమె ఒక గవర్నమెంట్ వర్క్, ఆమెకు పర్మిషన్ అనుకున్నప్పుడు దొరకదు. ఆమె కూడా ఒక వారం రోజుల ముందు ప్లాన్ చేసుకొని ఎంత బిజీ ఉన్నా ఖచ్చితంగా వస్తుంది. అంత బిజీ ఉన్నాము మనం. ఆమె కాకుండా చూడండి జగదీశ్వరి, పాపం ఆమె ఒకసారి హైదరాబాద్లో ఉన్నప్పుడు కూడా ప్రత్యేకించి రావడం జరిగింది ఇది వరకు ఒకసారి. ఇప్పుడు కూడా వేరే మ్యారేజ్ ఉంటే అటు వెళ్ళకుండా అటు వేరే వాళ్ళని పంపించి ఇటు ఆమె రావడం జరిగింది. ఇది నిజమైన తపన అంటే. లేదు కలవాలి అని ఉన్న వాళ్ళే ఇట్లా చేయండి. మీరు కనీసం నాకు వీలవుతలేదు నేను రాను అని చెప్పినా పర్వాలేదు, అట్లా కూడా కాదు. అసలు ఏదీ లేదు. మెసేజ్ పెట్టమంటే మెసేజ్ పెట్టరు, ఫోన్ చేసి చెప్పమంటే ఫోన్ చేసి చెప్పరు, ఫోన్ చేసి అడిగితే కూడా ఫోన్ లిఫ్ట్ చేయరు. ఇది ఎట్లా అండి? ఎందుకు మరి మనం అందరం ఈ గ్రూప్లో ఉండడం ఎందుకు? గ్రూప్లో మనము షేరింగ్ అనే చేసుకోవాలి కదా, గ్రూప్ అంటేనే షేర్ చేసుకోవడం కదా. ఆ షేరింగ్ లేదు. చూడు, మన గౌరీ శంకర్ వాడు ఎంత బిజీ, మన జాబే అటువంటిది.
అయినా సరే మధ్యలో ఒక 2 గంటలు టైం తీసుకొని వచ్చి అక్కడ కలిసి మనందరినీ కలిసి మళ్ళీ లంచ్ కాగానే వెళ్ళిపోయాడు. ఎంత హ్యాపీగా అనిపించింది. సింగరేణి వర్క్ చేసే వాళ్ళు కూడా లీవ్ పెట్టుకొని వచ్చిండ్రు, లీవ్ లేకపోయినా పెట్టుకొని వచ్చిండ్రు. పెళ్ళి చూడాలని కాదు, మనం అందరం కలవాలని ఆ తపన. కనిపిస్తే గెట్ టుగెదర్ ఎప్పుడు అంటున్నారు, కానీ మీరు గెట్ టుగెదర్ని ఏం సక్సెస్ చేస్తారండి? ఇది కాదా గెట్ టుగెదర్ అంటే? గెట్ టుగెదర్ అంటే ఏంటి? మనం అందరము కలుసుకోవడమే కదా. అదే కదా ఇప్పుడు చేయాల్సింది. ఈ చిన్న చిన్న గెట్ టుగెదర్లు చేస్తేనే కదా మనం ఆ పెద్ద గెట్ టుగెదర్ను సక్సెస్ చేయగలుగుతాం. ఎందుకోసం మరి? లేదు, మేం బిజీ, నాకు వీలు కాలేదు, అది ఎప్పుడో మళ్ళీ చెప్పడం. అట్లా చెప్పడం కాదండి. మేము కలిసే వాళ్ళం, కొద్దిమందిమే కలుస్తున్నాం. తప్పలేదు అంటే ఇప్పుడు మన సత్యనారాయణ బెల్లంపల్లి వెల్డింగ్ షాప్ సత్యనారాయణ, ఆయన ప్రతి ప్రోగ్రాంలో అటెండ్ అవుతాడు. వాళ్ళ నాన్నకు హెల్త్ బాగలేదు, తీరే టైంలో వాళ్ళ నాన్నకు మందులు అందించే వాళ్ళు లేరు కాబట్టి ఆయన రాలేదు. ఒక రీజన్ ఉంది, ఫోన్ చేసి చెప్పిండు మనం వచ్చే బ్యాచ్కి. అడిసర్ల రమేష్, ఆయన ఈరోజు పెళ్ళికి రాలేకపోతాననేది తెలిసి ముందు ఎంగేజ్మెంట్ అప్పుడు వచ్చి కలిసి వెళ్ళేయండు. ఆయన అప్పుడే చెప్పిండు, నేను పెళ్లి టైంలో మాత్రం నాకు వీలు కాదు, నేను ఉంటలేను. అది అది నిజమైన ఒక కాన్ఫిడెన్స్ మన దగ్గర లేదా? ఏం రాలేదు, మీరు వస్తా అని తీరే టైంకు మీరు ఏదో పని నిలిపి ఒక లక్ష నష్టపోదురా మీరు? ఏంటిది అంత పెద్ద బిజీ? సరే, మీకు నష్టం వస్తే రాకండి, కానీ ఆ విషయాన్ని చెప్పడానికి ఎందుకు? మీకు ఎందుకు ఇంత నెగ్లెన్సా ఇది, లేకపోతే ప్రౌడా? వద్దు ఫ్రెండ్స్, ఇట్లా వద్దు. చూడండి, ఒకసారి ఆలోచించండి. మీరు ఎవరైతే నేను ఏ ఈవెంట్కు రాను, ఏ ప్రోగ్రామ్ను నేను అటెండ్ కాను, ఇవన్నీ నాకు వద్దు అనుకున్న వాళ్ళు మీరు ఒకసారి అట్లా మెసేజ్ పెట్టండి గ్రూప్లో. మీకు ఎటువంటిది ఇంటిమేషన్ ఇవ్వము, మీరు కలవకపోయినా పర్వాలేదు కదా. కలుద్దాం అనుకున్నప్పుడే కలవండి. ఏముంది ఫ్రెండ్స్, నేను ఖచ్చితంగా మీరు ఎందుకు వస్తలేరు అంటలేను, మీరు ఒకసారి ఆలోచించండి. ఏదో ఒకటి స్పందించండి అంటున్నా. రాను అని కానీ, లేదా వస్తా అని కానీ, ఏ స్పందన లేదు. వస్తా అంటే రావాలి. రాను అంటే సరే, రాకపోయినా పర్వాలేదు. వస్తా అని రాలేని పరిస్థితుల్లో తెలియజేయాలి కనీసం, నేను రాలేకపోతున్నా, ఏమనుకోవద్దు. అప్పుడు మేము ఏమైతే ప్రోగ్రామ్ చేయాలనుకున్నామో దాన్ని సక్సెస్ చేస్తాం. అట్లా కాకుండా చెప్పడం ఒకటి, చేయడం ఒకటి, ఇంకా మళ్ళీ వేస్ట్, అందరు వేస్ట్, ఎవరు ఏం, ఇది ప్రోగ్రామ్ సేమ్ నడవాయి, అందరు వేస్ట్. అందరు వేస్ట్ అనడం కానీ మనం వేస్ట్ కదా, అది చూడరు. మనం ఎంతవరకు కరెక్ట్? నేను లీడర్షిప్ ఏందండి ఇలా? ఫ్రెండ్స్. దీనివల్ల మనం నష్టపోయేది ఏం లేదు. ₹1 మీరు నష్టపోకండి, ఎవరం నష్టపోవద్దు. ఎవరికి నష్టం చేయడానికి కాదు మనం కలిసేది, జస్ట్ హ్యాపీగా కలుసుకొని మాట్లాడుకోవడానికి, అంతే కదా. వద్దంటే చెప్పండి, ఎవరెవరికి చెప్పాలో వాళ్ళకే చెప్పుదాం. స్పందిస్తారా? స్పందించుదాం, లేదా వదిలేద్దాం. ఎవరైతే కొద్దిమంది ఉంటారో అంతమంది ఉంచేద్దాం. మన దగ్గర బిజీ అని మనం బిజీ కల్పించుకొని మనమే కరెక్ట్గా ఉంటలేం. కానీ మన గ్రూప్లో ఉన్న లేడీస్ ఎంత మంచిగా వాళ్ళు కలుస్తున్నారు, వాళ్ళు ఎంత హ్యాపీగా ఉంటున్నారు మనం కలిసినప్పుడు. ఆ రోజులను గుర్తు చేసుకుంటూ, గతం రోజులను. కరెక్ట్ కాదని నా ఉద్దేశం ఫ్రెండ్స్. మీకేమైనా బాధ అనిపిస్తే, నేను మాట్లాడిన దాంట్లో తప్పు అనిపిస్తే చెప్పండి ఫ్రెండ్స్. దీన్ని ఎట్లా పొగిడించుదాం, దీనికి ఎట్లా ముందుకు వెళ్దాం, మీరు మీ అభిప్రాయాలను తెలియజేయండి. కొద్దిమంది కష్టపడి, కొద్దిమందికే మనం అందరం కలవాలనేది ఉద్దేశం ఉండి మిగతా వాళ్ళు సైలెంట్గా ఉంటే మరి ఏం చేద్దాం? అటువంటి వాళ్ళు మనం గ్రూప్లో పెట్టుకొని మనం సఫర్ అవుతామా? మరి ఇంకేమైనా చేద్దామా? అసలు ఒకసారి మాట్లాడదామా? గెట్ టుగెదర్ ఎట్లుంటే, నాకు ఇప్పుడు అనిపిస్తుంది, గెట్ టుగెదర్ చేస్తే సక్సెస్ కామండి. ముందు మనం అందరం కలుసుకుంటూ, మన ఆప్యాయత, అనురాగం పెంచుకుంటూ ఒకరోజు గెట్ టుగెదర్కు ప్లాన్ చేద్దాం. ఫేస్ టు ఫేస్ ఎక్కడ ఎవరైనా చూసుకోలేదు, రేపు రమ్మంటే చాలా తక్కువ మంది వస్తారు గెట్ టుగెదర్ అంటే. ఏమంటారు? ఏమైనా మార్పు చెందుదామా? జస్ట్ శాంపిల్ ఇది నేను మాట్లాడి ఇప్పుడు ఇంతటికి కట్ చేస్తున్నా, ఇది పెడతా. మీ అభిప్రాయాలు తెలియజేయండి, మళ్ళీ మనం మాట్లాడుకుందాం.